need a hit to believe that I'm living. You can lock me up if my tongue keeps slipping. I'ma keep spitting up rhymes I'm digging, and you can be my fame. Don't need a fast car to imagine I'm tripping. You can light it up, girl, I ain't the guy judging. And baby, that's on me, I don't need a boost. This is every part of me and everything I do. If it's the money part you're digging me, I will take you to a place downtown. But if you don't like all the bling you see, I'll show you my little smooth. Hello guys, good morning. Welcome back to Johar Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 28th and Tuesday చూసారు కదా. మార్నింగ్ డ్రింక్ రెడీ చేసేసుకున్నాను. ఏం లేదు, కొంచెం లెమన్ హనీ యూజువల్ గానే తాగుతారు, సో కొంచెం సినమన్ యాడ్ చేసుకున్నాను అనమాట. అలవాటు ఉండే వాళ్ళు యాడ్ చేసుకోండి సినమన్. నాకు కూడా అలవాటు లేదు ఇప్పుడే, అంటే కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళు, కొంచెం అసిడిక్ అనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవద్దండి. నేను 2 times తాగుతాను, ఇది కాదు. నైట్ టైం ఓన్లీ సినమన్ వాటర్ అనమాట. జస్ట్ డైజెషన్కి అండ్ స్లీప్ మంచిగా వస్తుంది అని చెప్పారు, అందుకు అలవాటు చేసుకుంటున్నాను. ఇది అవ్వగానే ఒక ½ an hour అన్న గ్యాప్ ఇచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ½ an hourలో మొత్తం ఇంట్లో చెట్లన్నిటికీ వాటర్ వేసేయడము అలాంటివి అనమాట. ఈరోజు రెగ్యులర్ డే ఇన్ మై లైఫ్. పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. నేను చెట్లు తెచ్చేసుకోదాం అంటే మా మమ్మీ మాత్రం వద్దు, ఈరోజు నువ్వు నిరంజన లేనప్పుడే అన్ని ప్లాన్స్ పెడతావు, అసలు వద్దు అంటా ఉంది. సో చూడాలన్నమాట, ఎందుకంటే అజిత్ ఆఫీస్ కాదు సారీ సైట్లో కూడా సేమ్ మనం అప్పుడు వెళ్ళాం కదా, వాళ్ళే వచ్చి మొత్తం చెట్లంతా రెడీ చేస్తున్నారంట. సో అలాగే నాకు ఒక 2 అడిషనల్గా బాల్కనీలో కావాలి, ఎందుకంటే బాగానే పెంచుతున్నాము. ఇంకొక 2 కావాలన్నమాట. ఎందుకో నాకు ఉండే మిగతా 2 నచ్చట్లేదు, అవి త్వరగా ఎండిపోతున్నాయి కాబట్టి అట్లా యాడ్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు అయితే చూసేద్దాం డే ఇన్ మై లైఫ్లో. Me and you and our bodies. Hurry up and let's not waste no time. 'Cause I don't need a hit to believe that I'm living. You can lock me up if my tongue keeps slipping. I'ma keep spitting up rhymes I'm digging, and you could be my fame. Yeah, you could be my fame. ఏంటి జూహి ఇవన్నీ పట్టుకొని ఉంది అనుకుంటున్నారా? మీరే కాదు, నేను కూడా అట్లనే షాక్ అయినా వచ్చిన తర్వాత. మా మమ్మీని ఒకరోజు క్యాజువల్గా అడిగినా అనమాట, మమ్మీ నేను మంత్లీ ఎసెన్షియల్స్ పెట్టుకుంటాను, నీకు ఏమైనా కావాలా అంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్పింది ఒకేసారి. నాకు ఇంతవరకు తెలియదు మా మమ్మీ అన్ని ఫేస్ వాష్లు మిక్స్ చేసి వాడుతుందని చెప్పేసి, లిటరలీ నాకు తెలీదు. ఈరోజు మా మమ్మీ మంత్లీ ఏమేమి ఎన్నెన్ని తీసుకుంటుందనే చూపిస్తా. నేను ఒకటే కాదు మా ఇంట్లో షాపింగ్, ఐ మీన్ ఫేస్ వాష్లు ఎసెన్షియల్స్ మామూలు అందరికీ ఉంటాయి కదా, కానీ మా మమ్మీకి ఇంట్లున్నాయి నేను అనుకోలేదు. వీటిలో ఉన్నదాంట్లో ఎప్పటి నుంచో అంట, అది నాకు తెలియదు అనమాట. అంటే ఈసారి మనం ఫస్ట్ టైం కదా పెట్టిండేది, సో ఈసారి తెలిసింది. దీంట్లో 90% మా మమ్మీవే, నాదేవో 1-2 ఉండింటాయి అంతే. ఫస్ట్ ఇది పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్ ఒకటి వాడుతుందండి. ఇది మా మమ్మీ ఒకటే కాదంటే చెప్పింది, ఇట్లాంటివి 2 ఎందుకు పెట్టలేదని నన్ను అరుస్తా ఉంది, ఎందుకంటే అజిత్ కూడా వాడతాడంట. 2 పెట్టమనిందంట, నేను వినలేదనమాట. బాగుంటుందా మమ్మీ ఇది? బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ నుండి వాడతాను? చాలా 20 years. మా మమ్మీ స్కిన్ కేర్ కాదు, ఇది వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు అంట, కానీ వచ్చినప్పటి నుండి వాడుతుందంటే. యూజువల్గా అయితే మా బాబాయ్ అయితే తెప్పిస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ. నేను కూడా అప్పుడెప్పుడో వాడేదాన్ని, ఇప్పుడేం మానేసినాను, ఎందుకంటే ఇప్పుడు ఇంకా నాకు బెటర్ దొరికినాయి అనమాట. కానీ మా మమ్మీకి అయితే బాగా నచ్చుతుంది. ఇన్ఫాక్ట్ జూలీ వాళ్ళు కూడా ఇది వాడుతూ ఉండడం నేను చూసిన. అజిత్ కూడా వాడతాడు. ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయిలు ఎవరైనా చూసంటే మీరు కూడా కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడితో అయిపోలేదు, ఓకేనా? అక్కడితో అయిపోలేదు. ఇట్లాంటివి ఇంకోటి ఉంటుంది, లెక్క పెట్టేసినావా? సర్లే, ఇట్లాంటివి 2 పెట్టుకోయింది. ఇది ఏంటిది? ఇది నేను ఫస్ట్ టైం చూస్తానని నాకు కూడా తెలియదు. ఇంకోటి వాడేసినావా? అయిపోయింది ఆల్రెడీ. ఒకటి రెండోదా? లేదు, ముందు వాడింటే ఇది కొత్తది వాడినా నిన్ననే. కదా గోల్డ్ ఫేస్ వాష్. ఇది నేచర్స్ ఎసెన్స్ అంట, గోల్డ్ అంటే చిన్న గోళ్ళలు పింపుల్స్ అట్లాంటివి ఏం రానేది, అది బాగుంటుంది. నాకు తెలియదు, నేను ఎప్పుడు వాడలేదు. నేనైతే పర్సనల్ ఎప్పుడు వాడలేదు. మమ్మీ అయితే రెగ్యులర్ గా పిన్ని వాడుతుంది, మమ్మీ వాడుతుంది. జూలీ డాలీ తెలియదు నాకు. డాలీ అయితే హిమాలయ అదేదో సోప్ ఒకటే వాడుతుంది. వీళ్ళైతే వాడతారు. ఇట్లాంటి 2 తెప్పించింది, సెట్ లో 2 వచ్చినాయి. ఆ 2 ఫేస్ వాష్లే కాదు, ఇంకా ఉన్నాయి. నేను ఇట్లనే షాక్ అయినా. ఇది 3 వాడతాను రోజు. కాదు, అవి 3 ఫేస్ వాష్
బాటిల్ పొద్దునే వాడుతుంది, మధ్యాహ్నం వాడుతుంది, సాయంత్రం కూడా వాడతావా? 3 అంటే పొద్దునే సపరేట్, సాయంత్రం సపరేట్ ఏం కాదు, 3 ఒకేసారి వాడతావు. ఫస్ట్ డవ్ సోప్ వాడతా. అమ్మయ్యో, ఇంకా సోప్ కూడా ఉందా? సోప్ బాడీ కోటే కాదా? లేదు. సర్లే, ఇది 30+ ఇది నేనే అలవాటు చేసిండేది మమ్మీకి. ఒక రోజు దీనికన్నా ఫస్ట్ అది దీనికంటే నేనే అలవాటు చేసిండేది. ఎందుకు ఒక రోజు ఎందుకు తెచ్చినా మమ్మీ, అది అవైలబుల్ లో లేక తెచ్చినట్టున్నాను. తెచ్చిందంటే మమ్మీ అప్పటి నుండి ఇంకా ఇది బాగా వాడేస్తాను అనమాట. దీంట్లో ఇంకా పెద్దవి రాలేదు. దీంట్లో క్రీమ్ కూడా తెచ్చింది, క్రీమ్ నచ్చలేదంట, ఓన్లీ ఫేస్ వాష్ నచ్చింది. మమ్మీకి ఆయిలీ ఉంటే అస్సలు నచ్చదు అనమాట. చాలా మ్యాట్ ఫినిష్ రావాలి. మీరు కూడా మ్యాట్ ఫినిష్ రావాలనుకుంటే మీరు డెఫినెట్లీ యూస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మన ఏజ్ వాళ్ళు ఎవరైనా చూసా అంటే మీ మమ్మీ వాళ్ళకి చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మమ్మీ ఏజ్ వాళ్ళు చూసా అంటే ఈజీగా వాడచ్చు అనమాట. ఎందుకంటే అన్ని ఇవన్నీ పిల్లలు పడితే వాడచ్చు, బాగుంటుంది. నేను కూడా వాడుతూ ఉంటాను చెప్పినాను కదా. దాంతో పాటు సోప్ వాడుతుంది. అంటే నేను సోపులు తెప్పించుంటే ఎట్లా వాడతా చెప్పు. ఫస్ట్ సోప్ వాడతా, తర్వాత ఇది తర్వాత ఇది గోల్డ్ సంథింగ్ ఏదో వాడతా, మళ్ళీ అది దిక్కుతా, లాస్ట్ కి ఇది వేసుకుంటాం. అన్ని వాడతాము మీ ఒకేసారి. సోప్ బాడీ కొట్టే వాడచ్చు కదా, ఇన్ని వాడతాను ఫేస్ కి. లేదేమో అలవాటు అయింది. ఫస్ట్ సోప్ 3 సార్లు, రోజుకు 3 సార్లు వాడుతుందంటే ఇవన్నీ 1 month లో అయిపోతాయి. మళ్ళీ ఎక్కువ రోజులు ఉండవు. సోపులు 1 month వస్తాయా? ఇంకా 3 సార్లు స్నానం. పాపం మా డాడీ అయితే సోప్ ఇది ఒక్కటే వాడేది, ఇంకేం వాడదు. ఇవన్నీ మా మమ్మీ ఇవి 2 sides తెప్పించింది. బై ద వే వీటి లింక్స్ అన్ని నేను కింద ఇచ్చుంటా డిస్క్రిప్షన్ లో, ఓకేనా? మళ్ళీ క్రీమ్ అంటే మహానికి ఏం వాడే, క్రీమ్ ఏం వాడదు, ఓన్లీ ఫేస్ వాష్ లే అండి. ఇదేంటి పాండ్స్ వైట్ బ్యూటీ, సేమ్ దీని సిస్టర్ ఇది. ఇది వాడిన తర్వాత ఇది వాడేస్తుంది ఇంకా పాండ్స్ వైట్ బ్యూటీ. నాకు చిన్నప్పుడు ఇది ఎప్పుడో స్కూల్ కి అనుకుంటా, స్కూల్ కో కాలేజ్, స్కూల్ కి వేసి పంపిస్తాను మమ్మీ. ఇది ఒకటే వేస్తాను. చిన్నప్పుడు అయితే బాగా అలవాటు ఉంది నాకు కూడా. ఇది జూలీ వాళ్ళు వాడతారా? కాదు, హిమాలయ వాళ్ళు వాడేది. పిన్ని వాడుతుంది అనుకుంటా. పిన్ని మమ్మీ ఇది ఇద్దరు వాడుతూ ఉంటారు. ఇదేంటంటే అదే పూస్తుంటే, కానీ ఇప్పుడు మారినారు. మారకుండా మమ్మీ అన్ని వాడతారా? మమ్మీ ఒకేసారి అంత ఓపిక ఉంటుంది చూడండి మా మమ్మీకి. నాకు కాదు ఓపిక, మా మమ్మీకి ఎక్కువ ఓపిక. ఏందో పెట్టినావు కదా అక్కడ కుక్కర్ మీద అంట, స్టవ్ మీద కుక్కర్. ఏం కాదు, విజయలు రాదు. ఇంత పెద్ద షాంపూ నన్ను అంటుంది మళ్ళీ, ఇంత పెద్ద షాంపూ అని చెప్పేసి. మమ్మీ ఇంత పెద్ద నాకు షాంపూలు ఎక్కువ రోజుకు ఒకసారి. మమ్మీ నువ్వే మమ్మీ నేను చిన్నది పెడతా అంటే ఏమని తెలుసా? ఏముందిలే పెద్దది పెట్టు ఒకేసారి అన్నావా లేదు? నాకు 3 నెలలు వస్తుంది. పెద్దది ఉంటే పెద్దది పెట్టు అనేది. ఇది 1 month వస్తుంది. నాకు పెద్దదైనా అజిత్ నేను వేరే స్క్వాడ్ స్కోప్ వాడతాం కాబట్టి మా ఇద్దరు త్వరగానే అయిపోతుంది. 1000 ml. ఇదెంత ml మరి తెలీదు. 100 ఉంది మమ్మీ. 100 ml ఇంత పెద్దగా ఎట్లా వస్తుంది మమ్మీ? ఇది కూడా ఉంటుంది ఒక 500 to 1000. మొత్తానికి ఇది హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేస్తుంది. హెయిర్ ఫాల్ మమ్మీ ఇక్కడ వాడేటివన్నీ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉండేవి, కొత్తవి ఏవి కాదు. ఆ కొత్త ఉన్నాయంటే ఆ న్యూట్రిడమ్వి ఉంటాయి కదండి, అవి నేను అలవాటు చేసింటే అలవాటు చేసుకో. మాయిశ్చరైజర్ కూడా వాడుతుంది, ఓపిక ఉన్నప్పుడు వాడుతుంది, ఓపిక లేనప్పుడు వాడుతుంది. చేతులకు వాడుతుంది, మొహానికి వాడదు. ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంటుందంట హెయిర్ ఫాల్ కి. మా మమ్మీ బై ద వే డైలీ ప్రతి రోజు తల స్నానం చేస్తుంది. ఈ రోజు మిస్ చేసిన అనేది ఉండదు అనమాట. ఆయిల్ పెట్టదు, ముందే చెప్పేస్తున్నా, ఆయిల్ అయితే పెట్టదు. మమ్మీకి హెయిర్ ఇంత పొడుగు ఉండేది, మెయింటైన్ చేయలేక కట్ చేసింది. మెయింటైన్ ఇన్ ద సెన్స్ ముందర ఒకటే వైట్ హెయిర్ వస్తాయి కదా, కలర్ వేసుకుంటూనే ఉండాలి ఎక్కడలే అని. అండ్ ఇది మీ అందరికీ తెలుసు, ఇది నాది డర్మావైవ్ ఫేస్ వాష్. మళ్ళీ ఇది చూసి వీళ్ళు స్పాన్సర్ చేసినారు అనుకుంటారు, కార్ నేనే కొనుక్కున్నాను. ఇవి అయిపోతూనే ఉంటాయి ఎందుకంటే నేను బాగా వాడుతూ ఉంటాను. ఇది నాకోటే కాదు, జూలీకి సపరేట్ ఇస్తాను, నాకు సపరేట్గా అనమాట. సో ఇది నాది, ఇది ఒకటి చాలా మంచిది, చాలా సార్లు చెప్పినాను. మీరు మళ్ళీ చెప్తే బోర్ ఫీల్ అవుతారు. ఇది మా మమ్మీ లిప్స్టిక్, ఇది నేను పెట్టిన. పాపం మా మమ్మీకి ఏం అలవాట్లేదు, అంటే ఓన్లీ రెడ్ లిప్స్టిక్స్ వాడుతుంది. దీని ప్యాకేజింగ్ చూసి పెట్టినా అనమాట నేను. లిటరల్గా చెప్పాలంటే చాలా బాగుంది కదా ప్యాకింగ్ అయితే. చూడండి, ఇదేందో ఫోకస్ కావడం లేదు. ఓకే, కావద్దు. ఇదిగో ఇట్లా ఓపెన్ చేస్తానే మంచి ప్యాకేజింగ్ ఉంది. మమ్మీ వేసుకుంటుంటే ఎట్లుంటుందో నాకు తెలియదు అనమాట. ఉండండి, క్లోజ్ చేస్తా, ఫేస్ క్లోజ్ చేస్తే అవుతుంది. సో నీకు నచ్చిందా? ఇది కలర్ అయితే ఆల్రెడీ చూసేసింది, చూసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ డబ్బాల్లో పెట్టింది అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఇదిగోండి ఇట్లా మెరూన్ షేడ్, ఇట్లాంటివి ఇష్టం అనమాట. మరి అదే బుల్లెట్ లిప్స్టిక్స్ ఒకటే వాడుతుంది. మామూలు ఇట్లాంటివి వస్తాయి చూడండి, లిక్విడ్ లిప్స్టిక్స్, అది బ్రష్ వచ్చి వస్తుంది, అది వాడదు మా మమ్మీ. స్పెసిఫిక్ గా ఓన్లీ బుల్లెట్ లిప్స్టిక్స్ ఒకటే. షేడ్ చాలా బాగుంది, నేను కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు కావాలంటే. ఇదిగోని లిప్స్టిక్ నీకు ఇచ్చేసిన. డబ్బా అట్లా ఎత్తి పెట్టింది, ఆ రోజు పడేది నా మమ్మీ అంటే ఉన్నీలే కొద్ది రోజులు బాగానే ఉంది కదా అంటే. ఇప్పుడు నీకు బాక్స్ లో పెట్టాలా సపరేట్గా ఉండినా? ఏం చేసుకుంటావు మమ్మీ? ఇదిగోండి ఇది షేడ్, చాలా మంచి పర్పుల్ ప్లస్ రెడ్ టోన్స్ ఉన్నాయన్నమాట, మమ్మీకి ఇష్టం. ఇంకా మిగతా 3 నా ఉన్నాయండి తూతూ మంత్రంగా. ఇప్పుడు వేసుకున్న లిప్స్టిక్ అనమాట, ఇది మేబిలింది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను.
ఇది ఇట్లా క్రేయాన్ అప్లికేషన్ లాగా ఉంది కదా, అది మంచిగా కొంచెం లిప్స్ లైన్ చేసుకోవడానికి. నువ్వు ఇట్లా షేడ్స్ వాడవు కదా మమ్మీ. ఇదైతే యూనివర్సల్ బాగానే సెట్ అవుతుంది అందరికి, చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది అనమాట. ఇది షేడ్ నేమ్ నాకు అంత గుర్తు లేదు కానీ కింద ఇచ్చేస్తానండి నేను డిస్క్రిప్షన్ లో. ఏ మమ్మీ ప్రయోగిస్తావా? అది ఏమి పూసుకుంటా కదా, అది కదా అదే దాన్ని ఏమంటారు, అది మాయిశ్చరైజర్, ఇది ఫేస్ వాష్, అదే సేమ్ బ్రాండే. ఇది ట్రైబ్ కాన్సెప్ట్, నేను కొత్తగానే ట్రై చేస్తున్నాను. ఇంతవరకు జస్ట్ 2-3 టైమ్స్ యూజ్ చేసినాను అనుకుంటాను. ఇది యాక్నే కిట్ అని ఒకటి కనిపించింది అనమాట, సర్లే చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నా. ఇప్పుడే దీని గురించి ఏం చెప్పలేను. ఫేస్ వాష్ అయితే కాన్స్టాంట్ గా యూజ్ చేస్తున్నాను, అంటే యాక్నేకి ఏమో కానీ కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట ఫేస్ అయితే, ఎందుకంటే అది బాగా స్క్రబ్ చేస్తాం కదా అందుకు. క్లెన్జర్ బాగుంది. ఈ స్పాట్ కరెక్టర్ అనేది నేను ఎక్కువ సార్లు వాడలేదు అనమాట, సో కరెక్ట్ గా చెప్పలేను ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అని చెప్పేసి. మిగతా అయితే నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అయిన తర్వాత చెప్తాను. మీకు కావాలంటే ఈ ఫేస్ వాష్ కొనుక్కోండి. ఇదేమో నాకు తెలియదు, ఇంకా నేను వాడలేదు కాబట్టి చెప్పట్లేదు. ఇంకేమున్నాయి, లెన్స్లు నా డైలీ ఇన్ ద సెన్స్ అదే ఫంక్షన్స్ వచ్చినప్పుడు. ఇది మా మమ్మీకి అస్సలు నచ్చని పార్ట్ అనమాట, నాకు చాలా ఫేవరెట్ పార్ట్ ఈ మధ్య. ఈ లెన్సెస్ పెట్టుకుంటున్నాను, హేజల్, ప్యూర్ హేజల్ షేడ్ అనుకుంటా, మొన్న డాడీ బర్త్డే రోజు పెట్టుకున్నా. ఇవి చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. ఇదే ప్యూర్ హేజల్ షేడ్ మనకు రెగ్యులర్ కాంటాక్ట్ లెన్సెస్ లో తీసుకుంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది, అందుకే నేను యూజ్ అండ్ త్రో తీసేసుకున్నాను అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే పడతాయి యూజ్ అండ్ త్రో, బట్ దోస్ ఆర్ వర్త్ ఇట్. అండ్ లాస్ట్ అజిత్ ఒకటి ఉంది, ఇది నాతో అడిగి మరీ పెట్టించుకున్నాడు అనమాట. విజిల్ ఎంత నాయిస్ చేస్తుంది కదా, ఫుల్ సౌండ్ వస్తుంది. ఇది నా రూమ్ లో ఆల్రెడీ ఉంది, మీకు ఎంతమంది చూసినారో ఏమో నాకు తెలియదు కానీ నా రూమ్ లో ఒక కార్నర్ కి పెట్టింటా. ఇది అజిత్ పెట్టుకున్నాడు మమ్మీ, నాకు కావాల నా రూమ్ లేకి. నేను రూమ్ లేక్ అంట, ఆ పర్ఫ్యూమ్స్ అన్ని అజిత్ చాలా ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, సో నా రూమ్ లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది ఏదో కలెక్షన్, రూహీస్ కలెక్షన్ ఏదో, చాలా బాగుంది క్వాలిటీ అంతా. ఈ రోజ్ గోల్డ్ ఫినిష్ వచ్చి నాకు బాగా నచ్చింది అనమాట. ఇట్లా రూమ్ లైక్ సేమ్ నా రూమ్ లో ఉంది, అట్లాంటిదే కావాలంటే ఇది కూడా పెట్టేసిన అనమాట. ఇది మన మినీ ఎసెన్షియల్స్ హాల్. వీళ్ళ డాడీకి బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళ డాడీ తరఫున థ్యాంక్ యూ సో మచ్. అండ్ బర్త్డే బ్లాగ్ ఎవరైనా చూడకపోతే జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేసినాను, మీరు వెళ్ళి చూసేయండి ఓకేనా. అంటే నేను ఇప్పుడు అప్లోడ్ చేసినా, మీకు నిన్న అయింటుంది చూడండి. ఈ బ్లాగ్ చూసిన తర్వాత చూడండి ఓకేనా. ఇది అనమాట. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ స్కిన్ కేర్ వాడతారు కింద కామెంట్ సెక్షన్ లో. నేను వాడేది ఒకటే లేదంటే 2 అనుకోండి, 2 ఫేస్ వాష్లు మహా అంటే. అది పొద్దునే ఒకటి రాత్రి ఒకటి వాడతాను. మా మమ్మీ 4-5 మమ్మీ, 1 2 ఊరికే అంటే సోప్ తో పాటు 1 2 3 4 ఫేస్ వాష్లు, దట్టు 3 times a day, 3 times వాడుతుంది. అసలు మమ్మీ ఇది కూడా ఫేస్ వాష్ కిందకే వస్తుంది, సోప్ అయినా పెట్టి క్లీన్ చేస్తావు కదా అట్లా. ఏదైనా అంటే మమ్మీ ఫేస్ వాష్ల రూపంలో ఉంటే ఫేస్ వాష్లు కాదు, సోప్ అయినా ఏదైనా వాడతావు కదా. సోప్ మమ్మీ సోప్ వాడదులే మమ్మీ, ఇంకా ఇన్ని వాడతాను కదా. ఈ రోజు నుంచి ఎట్లా వినదు ఎందుకు. ఇది కూడా ట్రై అయ్యి బాగుంటుంది అంటే మమ్మీకి ఏమంటారు మరీ సాఫ్ట్ గా ఉంటే అట్లా నచ్చదు అనమాట, కొంచెం ఫుల్ మ్యాట్ ఫినిష్ వస్తే ఇష్టము. ఇన్ని వాడుతుంది మా మమ్మీ. ఇది మా మమ్మీ మినీ హాల్. ఎప్పుడు నాదే చూపిస్తా కదా, ఈసారి మీకు చూపించినాను. నచ్చితే తీసుకోండి, బాగుంటాయి నిజంగానే బాగుంటాయి. బాగాలేకపోతే వాడదు కాబట్టి ఎట్లా. మీలో ఎంతమంది నేను నర్సరీకి వెళ్ళిండే వ్లాగ్ చూసారో ఏమో కానీ ఆ వ్లాగ్లో మ్యాక్సిమం అందరూ చెప్పారనమాట నాకు, వన్స్ మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దట్ విల్ బికమ్ యువర్ ఫేవరెట్ హాబీ అని చెప్పేసి. నాకు అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అన్నా నేను వాటరింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదైనా ఒకటి పొరపాటున కొంచెం డల్ కనిపించినా లేదంటే కొంచెం వాడిపోయినట్టు అనిపించినా మనం నిజంగానే ఫీల్ అవుతూ ఉంటాము, అయ్యో ఇది వాడిపోయిందే అని చెప్పేసి. కానీ మ్యాక్సిమం అన్నీ
ఇంకా ఈ కార్నర్లో మీకు ఒకటి హైట్గా ఒక ప్లాంట్ కనిపిస్తోంది కదా, కొంచెం రెడ్డిష్ లీవ్స్ వచ్చాయి. అది తప్ప మిగతావన్నీ నేను 100% సాటిస్ఫైడ్ అనమాట. నిజంగానే ఇది నా ఫేవరెట్ హాబీ అయిపోయింది. ఇట్ విల్ బీ నైస్ కదా మన టైంలో ఒక 10 to 15 minutes అట్లా స్లోగా తీసుకొని వాటరింగ్ చేస్తూ ఉంటే. అందులోనూ మార్నింగ్ లేచే అలవాటు లేదు, లేదంటే 8 o'clockకి 8:30కి అలా లేచినా కూడా మంచి బ్రీజ్ వస్తూ ఉంటుంది, పెద్ద ఎండ ఎక్కువ లేకుండా. సో దీంట్లో నాకు ఫేవరెట్ అయినవి వచ్చేసి 2 ఉన్నాయి. అవి వెళ్ళి మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. మనోరంజని అనుకుంటా దాని పేరు. అది తెచ్చినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండింది. నేను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో యాడ్ చేస్తా చూడండి. కానీ అది పెరగడం, ఆ లావెండర్ లీవ్స్ వస్తాయి చూడండి, సేమ్ అలా వస్తున్నాయి అనమాట. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం పర్పుల్ టోన్స్లో ఉండే ప్లాంట్ అనమాట. అది నా ఫేవరెట్ అన్నిటికంటే, చాలా బాగా నచ్చింది అది. You don't need my hand to hold. I kinda like what we're doing, how this story will unfold. If you wanna join, I am open for business. I can be your gun, baby, you'll be the trigger. Let's put up a show that we'll never forget. And yeah, baby, there's no shame. We'll take it as far as we want to, so listen. Stop at any place that is better than prison. Put it all on me, I don't need the booze. This is it. మా అజిత్ ఏం బాగా డ్రైవ్ చేస్తున్నాడు. నేను ఎట్లా డ్రైవ్ చేస్తానో ఏమో కార్ ఇది. ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, కొత్తది కదా. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ బ్రోనే ఈజీగానే ఉందా కొంచెం, అంటే అజిత్ ఇన్నోవాలు అన్ని డ్రైవ్ చేసినాడు కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది. నేను నా కార్ తప్ప ఏ కారు డ్రైవ్ చేయలేదు. నా కార్ కంటే ఈజీనేనా? నా పిట్టి కార్ కంటే ఈజీనే అంట. ఒకసారి ప్రయత్నించాలా అంటే ఇక్కడ వద్దులేండి. హైట్ క్లియరెన్స్ బాగుంటది, వ్యూ బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఎంతైనా అంటే నాకు అప్పుడు ఇంటీరియర్ అంత నచ్చలేదు, కానీ కూర్చున్న తర్వాత ఆ వ్యూ అంతా చూసి ఫార్చునర్ ఓకే బాగానే నచ్చింది. ఇప్పుడు అలవాటు అవుతుంది అనమాట, నిదానంగా. సో చాలా మెంబర్స్ కార్ డెలివరీ తీసుకునే బ్లాగ్ ఎందుకు పెట్టలేదు అక్క, కొత్త కార్ తీసుకున్నా అన్నారు. ఆ రోజు షూట్ చేయలేదు, అందుకే పెట్టలేదు. ఆ రోజు ఫుల్ హడావిడి కదా, అందుకు అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏం లేదు, నేను ఏమనుకున్నా అంటే నా కార్ తీసి చాలా రోజులు అయింది. అట్లా సూపర్ స్టోర్కి వెళ్ళేసి చిన్న కావాల్సినవి ఉన్నాయి, నా కార్లో వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే నిరంజన్ మొత్తం నన్ను కవర్ చేసేసినాడు అనమాట. ఆ కవర్ తీయాలంటే నాకు భయం, దాంట్లో బల్లు ఉన్నింది ఒకసారి కవర్ తీసినప్పుడు. నిరంజన్ లేడు, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు, బ్రౌచర్స్ తీసుకురావాలి మిగతావని చెప్పేసి. సో అజిత్ ఆ కవర్ తీసేది ఎందుకులే, ఇప్పుడు మళ్ళీ ఏం తీస్తావు, కవర్ వేసి మళ్ళీ తీయాలి కదా అని ఈ కొత్త కార్లో తీసుకెళ్తున్నాడు అనమాట. పదా నేను వస్తా అని. అజిత్కి యాక్చువల్లీ ముందే చెప్పింటే ఆ పని కూడా చూసుకొని వచ్చేసాను. నాకే ఊరికే అట్లా ఇంట్లో ఉండి బోర్ కొట్టి అట్లా బోల్ అనిపిస్తుంది. సో నో ప్రాబ్లం, నాకు ఆ డ్రైవ్ చేసే ఓపిక కూడా పెద్దగా లేదులేండి. ఇప్పుడు నా కార్ అయితే డ్రైవ్ చేద్దాం అనుకున్నా, దీంతో ఇప్పుడు స్టంట్లు రిస్కులు తీసుకోదలుచుకోలేదు. మేబీ హైవే మీద అంటే నాకు కార్ డ్రైవింగ్ రాదనుకోద్దండి, నేను దీన్ని ట్రై చేయలేదు కాబట్టి చేయడానికి ఇప్పుడు ఎందుకులే అనుకుంటున్నాను అంతే. ఐఎమ్ డ్రైవింగ్ సిన్స్ 4 years, లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో నో ప్రాబ్లం. యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నప్పుడు మంచిగా వెళ్ళేవాళ్ళం అజిత్ నేను కదా బ్రో. ఆ కార్ బాగా యూజ్ చేసినాం అసలు. ఎంత ప్రతిసారి నా కార్ బుడ్డి కార్ సర్వీసింగ్కి పోయిన ప్రతిసారి చెప్తారంటే ఎంత మంచిగా మెయింటైన్ చేసినాడు, దీన్ని బాగా మంచి కండిషన్లో ఉంది అని చెప్పేసి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి డాడీకి ఏంటి కొంచెం కారం ఐటమ్స్ ఇష్టం అనమాట. కారంవి మొన్న పోయినప్పుడు అసలు ఒకటి కూడా తీసుకురాలేదు. కివి కూడా కావాల్సిందే నాకు. కివి చాలా ఫేవరెట్ అయిపోయింది, ఈ మధ్య బాగా తింటున్నాను. సో అది మా మమ్మీ గ్రోసరీ వాళ్ళకే చెప్పేసిందంట, వాళ్ళు ఈవినింగ్ అంతా తీసుకొస్తామని చెప్పారు. మా మమ్మీ ఎక్కువ తీసుకురావద్దని, ఎందుకంటే ఇంకా ఇంట్లో ఆరెంజెస్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. సో అది ఇప్పుడు ఆ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. For business, I can be your gun, baby, you'll be the trigger. Let's put up a show that we'll never forget. And yeah, baby, there's no shame. We'll take it as far as we want to, so listen. Stop at any place that is better than prison. Put it all on me, I don't need the booze. This is every part of me and everything I do. If it's the money part you digging me, I will take you to a place downtown. But if you don't like all I'll show you my little smoother side. And when we are out cruising, you don't need my hand to hold. I kinda like what we do.
మనకు వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. నాకు ఇవి దొరికాయి, నిప్పట్లు అంటాం మేము. నిప్పట్లను ఇంకా ఏమంటారు బ్రో? నిప్పట్లను ఏమంటారు? ఆగండి చూపిస్తా, ఇక్కడనే ఎక్కడ ఉన్నాయి ఇవి. దీనిలో ఏమంటారో చెప్పండి, ఓకేనా? మేమైతే నిప్పట్లు అని అంటాము మా సైడ్. అట్లనే ఆల్మండ్ బిస్కెట్స్ కాదు, అవి ఆల్మండ్ కుకీస్ కొన్ని, తర్వాత కోకోనట్ కుకీస్ కొన్ని తీసుకొచ్చినాను. అవి ఎంత మాత్రం తింటారో ఏందో తెలీదు. మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఉంటుంది తీసుకురా అంటే, మనం యూజువల్గా వాడే బ్రాండ్ ఏందో నాకు తెలియదు కానీ ఎల్లో కలర్లో ఉంటుంది, అది నాకు దొరకలేదు అనమాట. అది డీమార్ట్లో ఒక్కటే అవైలబుల్ ఉంటుంది, మిగతా ఏ ప్లేసెస్లోనూ అవైలబుల్ ఉండదు ఎందుకో. ఏం బ్రో సౌండ్ ఎఫ్ఎంలో పాటలు ఏం రావడం లేదు ప్రస్తుతానికి. యూజువల్గా అజిత్కి అలవాటు ఎక్కువ ఎఫ్ఎం, నాకేం పెద్ద అంత నచ్చదు. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేదో బ్రాండ్ తీసుకొని వచ్చినాను. ఏ బ్రాండ్ బాగుంటాయో నాకు అంత తెలియదు. ప్రియాది ఒకటి ఇదొకటి తీసుకొని వచ్చిన ప్రస్తుతానికి. యూజువల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి నా వాలెట్ ఓపెన్ చేసినప్పుడు నేను వాలెట్ ఎక్కువ తీసుకోబోను, కానీ ఈ ఆనిముత్యం కనపడింది నాకు అక్కడ. నాకు తెలిసి అక్కడ నా లీస్ట్ వెయిట్ ఉన్నప్పుడు, అండ్ అప్పుడు హెయిర్ కూడా ఫుల్ కర్లీ ఉండింది అప్పుడు స్ట్రైటింగ్ చేయించుకోకముందు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది వేసుకుంటే, కానీ ఇప్పుడు మనం స్ట్రైటింగ్ చేస్తాం కాబట్టి అది కనపడ్డది అనమాట. చూసినారా మొత్తం కాలర్ బోన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. నాకు తెలిసి అక్కడ అరౌండ్ ఒక 60 kilos ఉన్నట్టున్నాను. దట్స్ ద లీస్ట్. ఇంకా ఇప్పుడే ఇంకా లాక్డౌన్లో ఒక 5 kgs పెరిగి కొంచెం బొద్దుగా తయారైనాం, పర్లేదు. ఇప్పుడు కూడా ఆన్ ద వేలో ఉన్నాం కాబట్టి, కానీ ఫేస్ అయితే అప్పటికంటే ఇప్పుడే బాగుందని నా ఫీలింగ్. ఎట్లున్నాయమ్మా? అట్లనే ఉన్నాయి కదా, వెన్న బిస్కెట్స్ లాగే కొంచెం. వెన్నవు కదా అవి, ఆల్మండ్. బాగున్నాయి కదా. తక్కువే తెచ్చినా మధ్యాహ్నం తిడతావా నువ్వు? బాగానే ఉన్నాయి. బాగానేనా? బాగానే. నాకైతే మీకు నచ్చుతాయి మళ్ళీ. అంటే నేను తిన్న దాని మీద షుగర్ ఉంది కాబట్టి కొంచెం అట్లా తిని నీకు ఇచ్చినాను, ఎట్లున్నా టేస్ట్ చేసి చెప్తామని. డాడీ వాళ్ళకైతే నచ్చుతాయి బాగా. డాడీ తింటాండే సాయంత్రం. అవును, చాలా బాగుంటాయి. ఇంకా ఎక్కడ బాగుంటాయో అనంతపూర్లో. ఇంకా ఇవైతే బేకర్స్ మంత్ర అవి తెచ్చి ఎస్పీ సూపర్ స్టోర్లో పెట్టినారు, అవే బాగున్నాయి. ఏం చేస్తాను? గ్రీన్ టీ చేసి కాఫీ తాగాలి ఇప్పుడు. గ్రీన్ టీ నాకు, కాఫీ వచ్చేసి వీళ్ళకి. నేను కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటా. ఇంకా స్నానం చేయాలి సాయంకాలం. నేను మార్నింగే చేసిన, నేను ఒకసారి చేస్తాను. వర్కౌట్ చేసేలాగైతే 2 సార్లు చేస్తాను. గ్రీన్ టీ ఈ మధ్య ఒక్కసారే తాగుతాను, ఎందుకంటే డ్రింకులు ఎక్కువ అయిపోయినాయి అనమాట. మార్నింగ్ ఏమో అది, ఈవినింగ్ ఏమో మళ్ళీ సినమిన్ వాటర్. సో గ్రీన్ టీ తాగే మా మమ్మీ అసలు నీకు చేయని, ఇంకా ఊరికే వేస్ట్ చేస్తాను అన్నీ అంటా ఉంది. 2 రోజులు చేసి పడేసిందంట గ్రీన్ టీ. నాకు తెలియదు, నేను మర్చిపోతా ఉంటే మిడిల్ టైంలో ఏదో ఒక టైంలో తాగేసి తింటాం. మార్నింగ్ చేసి పెడితే ఎప్పుడో ఒకసారి తాగేస్తాం మమ్మీ. కాదు చెప్పేది మర్చిపోయినా, అది జింజర్ గార్లిక్ పేస్ట్, అది అయితే లేదు. ఆ ఫ్లేవర్ కాదు బ్రాండ్, అందుకని చెప్పేసి వేరే తీసుకొని వచ్చినాను. అదే చూసినా 2 బ్రాండ్లు తెచ్చినా మమ్మీ. నీకు అది కావాలంటే అది వాడుకోదు. ఆ రెండిట్లో చూడు, అంటే అట్లా కాదు, ఆ 2 బ్రాండ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. నీకు ఆ రెండిట్లో ఏది నచ్చిందో చెప్తే మళ్ళీ ఆ బ్రాండే కంటిన్యూ చేసేయచ్చు అని చెప్పేసి. అది నేనేంటికి ఇది దానిలోకి టిక్కాలకు ఒకటే అవసరం. అవును, టిక్కాలకు ఒకటే అయిపోయింది. మమ్మీ నేను లాస్ట్ టైం 2 తెచ్చింటే ఎంత తిట్టినావు మమ్మీ, 2 ఎందుకు తెచ్చినావు, ఊరికే వేస్ట్ చేస్తాను. మరి ఇప్పుడు ఫస్ట్ టిక్కాలు రాకపోయే కదా, మళ్ళీ అలవాటు చేసుకున్నాక అది ఎక్కువ చేస్తాను. నాకు కివీలు మాత్రం తెప్పిలేదు మమ్మీ. మధ్యాహ్నం నేను బయటికి వెంటనే సరిపోతా ఉంటా. ఇంకా తేలేదు, ఇవన్నీ తేవస్తా. వేరేట్ ఉన్నాయిలేండి ఫ్రూట్స్ ప్రస్తుతానికి. అవి తినేసి వస్తాడు తెప్పిస్తా ఫ్రెష్ ఉంటాయి. నేను ఇంకా ఇప్పుడు ఈ బ్లాగ్ ఎడిట్ చెయ్యాలా. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. చూసినారు కదా డే ఇన్ మై లైఫ్. నా ఫోన్ కోసం ఎత్తుక్కుంటాను, షౌట్ అవుట్స్ ఎక్కడో పెట్టేసిన. ఎన్నిసార్లు ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతా ఉంటాను. ఇక్కడ ఉందా, ఫైనల్లీ దొరికింది. ఆగండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు కోలుగాని రామకృష్ణ గారు అండ్ సుప్రియ సుప్పు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ కానీ న్యూ సబ్స్క్రైబర్ అని కానీ కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా మిస్ అయింటే అవి కూడా చూసేయండి. వ్లాగ్ నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉందా లేదో చూసుకోండి. ఇన్ కేస్ లేకపోతే యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. Downtown, but if you don't